హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసూయ ద్వేషం. అసూయ అనేది కొంతమందికి బై బర్త్లో ఉంటుందండి. అది బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, రిలేషన్షిప్స్లో కానీ ఏదైనా సరే చిన్నపాటి అసూయ పెంచి పోషించుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అసూయ ద్వేషం అంటే, పైకి ఒక గోల్డ్ కోటింగ్ పూసుకొని లోపల అంతా ఇత్తడి అనమాట. అలా ఉంటారు వాళ్ళ బిహేవియర్. లైక్ ఎవరికైనా చెప్పడం మాత్రం స్పీచెస్ ఓ లెవెల్లో ఇచ్చేస్తుంటారు. బతికేది 3 రోజులు, ఏం తీసుకెళ్తాము, ఎవడు ఆ చిన్న ఒక సెంటు భూమి కోసం ఇట్లా అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది మాత్రము ఎక్కడ లేని అసూయ ఉంటుంది. పైకి ఒక స్మైల్ ట్యాగ్ వేసుకొని లోపల మాత్రం రగిలిపోతూ ఉంటారనమాట. అరే వాళ్ళు ఇలా వేసుకున్నారు అంటే ఎలా ఉంటుందంటే, అవతల వాళ్ళు మంచి బట్టలు ధరించిన, ఏదైనా నగలు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా అసూయతో రగిలిపోతుంటారు. పైకేమో మంచిది బాగా చేసావు, బాగా కొనుక్కున్నావు అని అంటారు. లోపల ఇలా ఉంటారు. అది మన చుట్టాల్లో ఉండొచ్చు, మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన పనిచేసే ఉండొచ్చు, ఎక్కడైనా మన బిజినెస్లో ఉంటారన్నమాట. అంటే ఏంటంటే ఆవేశము, ఆక్రోషణ ఒక ఏదో పలకరింపు రూపంలోనో పొగిడినట్టు చెప్పేస్తుంటారనమాట. నీకేం బాగున్నావు అనేస్తారు. అంటే ఏంటి, దాంట్లోనే కనిపిస్తుంది అన్నమాట. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది మన ఇష్టం అండి. కానీ కొంతమంది కావాలని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కావాలని సూటిపోటి మాటలతో కొనుక్కున్నామని చెప్పినా వాళ్ళ ఫేస్లో మన వస్తువులు కానీ, మన గురించి కానీ చెప్పినప్పుడు హ్యాపీనెస్ కనిపించదు. అలాంటి వాళ్ళకి దయచేసి దూరంగా ఉండండి. మన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న ప్రతి ఒక్కరితో దూరంగా ఉండడమే బెటర్. వాళ్ళు ఏమన్నా అనుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లోపల మన మీద ఉండేటువంటి కక్ష ఇది అన్నీ బయట పెట్టుకుంటూ ఉంటారు లోపల. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే బెటరు. లేకపోతే వాళ్ళ వల్ల మనకి మేలు జరగకపోక కీడు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. వీలైనంత వరకు అసూయ ద్వేషాలు ఎవరు పెంచుకోవద్దండి ఎవరి మీద. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇక్కడ బతకడానికి వచ్చాము భూమి మీదకి. ఎవరి లైఫ్ వాళ్ళది. వీలైతే సహాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఈ చాడీలు చెప్పడము, పుల్లలు పెట్టడము, ఎదుటివారి కాపురాలు తీయడము, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడము, ఇలాంటి కొన్ని భయంకరమైన రోగాలు ఉన్నాయి కదండి. అలాంటి రోగాలన్నీ దరిచేరనివ్వకండి. హ్యాపీగా ఉండండి. అందరూ బాగుండండి. అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.